ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 18 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో తెలంగాణ రాష్ట్ర కమిటీ మెంబర్ దామోదర చనిపోయినట్టుగా లేఖ విడుదల చేశారు. దీన్ని పోలీసు అధికారులు నిర్ధారించకపోవడంతో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు పోలీసులు స్వాధీనం చేసుకున్న మృతుల్లో దామోదర్ లేకపోవడం కారణంగా చనిపోయాడనే ప్రచారం బూటకమైందంటూ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. మావోయిస్టు పార్టీ కీలక నేత తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ అలియాస్ చొక్కారావు మృతిపై మరింత సమాచారాన్ని మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ అందిస్తారు. 16వ తారీఖు జరిగినటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రం పూజారి కాంకేర్ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్ 12 మంది చనిపోయారంటూ పోలీసులు చెప్తున్నారు. అదేవిధంగా 18 మంది చనిపోయారంటూ కూడా నిన్న మావోయిస్టుల నుంచి ఒక లేఖ విడుదలైనట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఆ లేఖలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య నాయకుడు అయినటువంటి దామోదర్ అలియాస్ చొక్కారావు కూడా మృతి చెందారంటూ కూడా ఈ లేఖ ద్వారా వారు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. కానీ లేఖ విడుదలైంది, ఈ లేఖ విడుదలైంది దామోదర్ చనిపోయారంటూ కూడా నిన్న మొత్తం ఒక సంచలనంగా మారిందని కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్రంలో చాలా ముఖ్య భూమిక పోషిస్తూ రాష్ట్ర కార్యదర్శి ఉన్నటువంటి చొక్కారావు దామోదర్ అలియాస్ చొక్కారావు మరణించాడనేది ఇటు మావోయిస్టు పార్టీలకైతే ఒక మింగుడు విషయంగా కూడా చూడొచ్చు. అయితే ఏదైతే నిన్న ఈ లేఖ విడుదల చేసినప్పుడు ఆయన అంటే దామోదర్ చనిపోయాడు, చొక్కారావు చనిపోయాడు అంటూ కూడా అంటే ఈ లేఖ విడుదలైన నేపథ్యంలో ఇటు ఆయన సానుభూతిక పరులు కావచ్చు, లేకపోతే మావోయిస్టు పార్టీ సభ్యులు కావచ్చు, వీరందరూ కూడా భయాందోళనకు గురైనట్లుగా కూడా మనం చూడొచ్చు. కానీ ఏదైతే ఈ రోజు ఉదయం నుంచి ఒక భిన్న వాదన వినిపిస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఈ లేఖ మావోయిస్టు పార్టీ వారు విడుదల చేయలేదంటూ కూడా దామోదర్ అలియాస్ చొక్కారావుకు ఏమీ జరగలేదంటూ ఇది అంతా కూడా బూటకమైనటువంటి లెటర్ అంటూ కూడా వీరందరూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైతే వారి సన్నిహితులు కూడా ఆయన దామోదర్ చనిపోలేదంటూ కూడా వీరు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే మొన్న 16వ తారీఖు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మొదట్లో వచ్చినటువంటి వార్తల ప్రకారం సుమారు 17 మంది చనిపోయారంటూ కూడా ఒక వార్తలు వచ్చిన పరిస్థితి కూడా చూడొచ్చు. అయితే పోలీసులు 12 మంది మృతదేహాలు మాత్రమే స్వాధీనం చేసుకున్నామంటూ కూడా పోలీసులు కూడా వెల్లడించారు. ఇది అయిపోయినాక నిన్న చూసుకుంటే ఈ మావోయిస్టుల పరంగా చూసుకుంటే మావోయిస్టులు ఒక లేఖను విడుదల చేశారు. దాంట్లో 12 మంది మావోయిస్టులు కాదు చనిపోయింది, మొత్తం 18 మంది చనిపోయినట్టుగా కూడా 12 మంది మృతదేహాలు పోలీసులకు అంటే భద్రతా దళాలకు దొరికాయి. కానీ 6 మృతదేహ అంటే ఆ 6గురిని మాత్రం మేము స్వాధీనపరుచుకున్నామని ఆరుగురిట్లకు సంబంధించి రాష్ట్ర నాయకులు, పిపిసి దళ సభ్యులు కావచ్చు, లేకపోతే సాధారణ సభ్యులు, ప్రజలు కూడా ఉన్నారంటూ ఈ లేఖ ద్వారా వీరు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అయితే దీంట్లో ముఖ్యంగా ఒక నాయకుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్య నాయకుడుగా ఉన్నటువంటి దామోదర్ అలియాస్ చొక్కారావు కూడా మరణించాడంటూ ఈ లేఖ ద్వారా అయితే విడుదల చేసినట్లుగా కూడా చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి మొత్తం తెలంగాణ రాష్ట్రం మరియు ఇటు ఛత్తీస్గఢ్ లో కూడా ఒక సంచలనంగా ఈ వార్త మారిందని కూడా చూడొచ్చు. అయితే ఈ నేపథ్యంలో దీనిపై అంటే ఇంత పెద్ద నాయకుడు చనిపోతే ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పోలీస్ శాఖ నుంచి ఎటువంటి నిర్ధారణ లేకపోవడం, ఇటు రాష్ట్ర స్థాయిలో కూడా ఎవరు కూడా దీనిపై మాట్లాడకపోవడంతో నిజంగా దామోదర్ చనిపోయాడా అంటూ ఒక అంటే అనుమానాలు కూడా రేకెత్తే పరిస్థితి కూడా ఉంది. ఇటు మావోయిస్టుల పరంగా కూడా మావోయిస్టుల దాని నుంచి కూడా తెలుస్తున్న దాని ప్రకారం ఏదైతే ఈ యొక్క లేఖ మేము విడుదల చేయలేదంటూ కూడా వీరు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే కొంతమంది దీనిని ఈ లేఖను సారాంశాన్ని పరిశీలించినట్లయితే మాత్రం ఈ లేఖలో ఏదైతే ఆరుగురు మరణించారు, దాంట్లో చొక్కారావు ఉన్నారు అంటూ చెప్తారు. అయితే ఇదే లేఖలో ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకంగా కూడా చెప్పారు. ఏదైతే ఒక 5,000 మంది భద్రతా దళాలు ఈ యొక్క కూంబింగ్ లో పార్టిసిపేట్ చేశాయంటూ, అంటే ఏదైతే యుద్ధంలో ఉపయోగించేటటువంటి మిసైల్స్ కూడా ఉపయోగించారు, దాంతో ఈ యొక్క మావోయిస్టులందరూ కూడా అమరులయ్యారంటూ కూడా ఈ యొక్క లేఖలో విడుదల చేసిన నేపథ్యంలో నిజంగా ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే పోలీసులు కానీ దీన్ని డైవర్ట్ చేయడానికి ఒకవేళ లేఖను విడుదల చేసేటట్టయితే ప్రభుత్వానికి నెగిటివ్ గా ఉన్నటువంటి వార్తలను అయితే వీరు ఆ లేఖలో ప్రస్తావించారని మరికొంతమంది వారి యొక్క భావాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే నిన్న మావోయిస్టులు విడుదల చేసినటువంటి లేఖపై అయితే భిన్న వాదనలు వినిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇటు అసలు అంటే దామోదర్ అలియాస్ చొక్కారావు చనిపోయాడా లేదా అనేది ఇంకా సందిగ్ధంలో ఉన్నట్లుగా కూడా చూడొచ్చు. అంటే ఒకవేళ మావోయిస్టులు కానీ నిజంగా ఒకవేళ ఈ 6 బాడీలు రిసీవ్ చేసుకుని దామోదర్ ఒకవేళ చనిపోయి ఉంటే ఇప్పటికీ ఆయనకి అంత్యక్రియలు చేశారా లేదా, లేకపోతే అసలు దామోదర్ బతికే ఉన్నాడా అనే అనేకమైన సందిగ్ధమైన అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు దామోదర్ అలియాస్ చొక్కారావుకు అనేక మంది కూడా అంటే సానుభూతి పరులు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్లలో ఉన్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఈ యొక్క వారు కూడా మాట్లాడుతూ దామోదర్ చనిపోలేదంటూ ఒక విశ్వాసాన్ని అయితే వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే మొత్తంగా మనం చూసుకుంటే ఇప్పటికైనా దామోదర్ చనిపోయి ఉంటే పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఒక స్పష్టమైనటువంటి నిర్ధారణ రావాల్సి ఉంది. లేదు అనుకుంటే ఇటు మావోయిస్టుల పార్టీ తరపున నుంచి ఏదైతే వీరు 6 బాడీల్ని తీసుకెళ్లాము, 6గురిట్లో ఒక దామోదర్ ఉన్నాడంటూ నిన్న ఒక లేఖ విడుదల చేసిన నేపథ్యంలో ఒకవేళ నిజంగా ఈ దామోదర్ చనిపోతే ఆయనకు సంబంధించినటువంటి ఈ వివరాలు కూడా వెల్లడించాల్సి ఉంది. ఈ యొక్క అంత్యక్రియలకు సంబంధించినటువంటి వివరాలు కూడా చెప్పాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు అదేమీ కూడా జరగలేదు. దీంతో ఈ యొక్క దామోదర్ అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య నాయకుడు, మావోయిస్ట్ నాయకుడు అయినటువంటి దామోదర్ చనిపోవడంపై అయితే భిన్న వాదనలు వినిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే మరికొద్ది సేపట్లో తెలంగాణ పార్టీ కూడా మావోయిస్ట్ పార్టీ కూడా దీనిపై ఒక లేఖ విడుదల చేస్తుందంటూ కూడా ఒక ప్రచారం నడుస్తున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ ఆనంద్తో నవీన్.